ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది ఇలా చేశాం కదా అనిల్ యూఆర్ఎల్ మీ ఫస్ట్ స్క్రీన్ కనిపించట్లా. ఓకే ఇప్పుడు యా ఓకే జనరల్గా మనం 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కదా, ఒకటి యూఆర్ఎల్, ఒకటి యూజర్ నేమ్, ఒకటి పాస్వర్డ్ కదా. ఇప్పుడు మీరు రియల్ టైంలో వచ్చేటప్పటికి ఎవరు ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ పెట్టరండి. ఇట్లా కోడ్లో ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ ఫైల్ అని చెప్పి జావా అది జనరల్గా ఒకటి ఉంటుంది, కీ వాల్యూ పేర్స్ అంటారు. సో ప్రాపర్టీస్ ఫైల్లో పెట్టి ఆ వాల్యూస్ని రీడ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? ఓకే. మళ్ళీ కోడ్ అంతా రాయకుండా కాపీ పేస్ట్. అదే నేను ఏం చెప్పాను, అలా డైరెక్ట్ గా రాయకుండా ఒక ప్రాపర్టీస్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కోడ్ని గెలకుండా ఉండటానికి అనమాట. హార్డ్ కోడ్ చేయకుండా ప్రాపర్టీస్ ఫైల్లో పెట్టామనుకోండి, మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. చూసారా? గుర్తున్నాయా కొంచెం ఏదైనా ఫైల్స్ ఏమైనా చెప్పినట్టు? అంతే, సేమ్ ఏమి ఉండదు. చూడండి, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ప్రాపర్టీస్ ఫైల్కి ఇచ్చారు ఇన్పుట్గా, అవునా? ఇక్కడ దాకా నాకు గుర్తుందో, ఇది కూడా మర్చిపోయా. గుర్తుందని. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఓకే. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇచ్చి ప్రాపర్టీస్ అనే ఒక క్లాస్ ఉంటుందండి, ఓకేనా? ఆ ప్రాపర్టీస్ డాట్ లోడ్ అనే ఒక మెథడ్, ఈ లోడ్కి ఏమి ఇవ్వాలంటే మనం ఇన్పుట్ స్ట్రీమ్ ఇవ్వాలి. సో అందుకని మనం ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇచ్చాం, ఓకేనా? ఓకే. మీకు డౌట్ రావాలి, యాక్చువల్గా ఇన్పుట్ స్ట్రీమ్ ఫైల్ రీడ్ చేస్తుంది కదా, మళ్ళీ ఇంకా ప్రాపర్టీస్ అని స్పెసిఫిక్గా ఎందుకు, ఏమన్నా చెప్పగలరా ఎవరన్నా? జస్ట్ గెస్సింగ్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు కదా, మళ్ళీ ప్రాపర్టీస్ అనే ఒక కొత్త క్లాస్ ఎందుకు రాశాడు? అదే మీ ప్రోగ్రామ్ ని మోడిఫై చేయకుండా ఉండడానికి. అలాగే అంటుంది, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇట్ సెల్ఫ్ సరిపోతుంది కదా రీడ్ చేయడానికి ఫైల్, మళ్ళీ ప్రాపర్టీస్ అనే ఒక క్లాస్ కొత్తగా ఎందుకు ఇచ్చారు అంటున్నా. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్తో కంటెంట్ రీడ్ చేస్తాం అంతే కదా, కానీ ప్రాపర్టీస్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రీడ్ చేసిన ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ప్రాపర్టీస్ డాట్ లోడ్ అన్నాం కదా, అదేం చేస్తుంది తెలుసా? ఇంకా డైరెక్ట్గా మనం ఇలా కీ వాల్యూ పేర్స్, ఇప్పుడు ఐఎన్డి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో కీ అడిగితే వాల్యూ ఇస్తుందా? ఇస్తుంది. సో వన్స్ ఈ ప్రాపర్టీస్ డాట్ లోడ్ మెథడ్ కాల్ చేసి కానీ ఈ ప్రాపర్టీ అనేది హ్యాష్ మ్యాప్ లాగా ఉంటుంది అనుకోండి, అక్కడ గెట్ అంటాం కదా, ఇక్కడ గెట్ ప్రాపర్టీ అంటాం అంతే. అర్థమైందా? అర్థం కాలా? అంటే ఇక్కడ గెట్ ప్రాపర్టీ ఏంటి? ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఫైల్ అని క్రియేట్ చేసి న్యూ అదర్ ఫైల్, ఏమన్నా అర్థం అంటే జేడీబీసీ రిలేటెడ్ కదా, జేడీబీసీ డాట్ ప్రాపర్టీస్ అని చెప్పి క్రియేట్ చేయండి, ఓకేనా? ఇక్కడ ఏమి ఇస్తారంటే URL ఈక్వల్ టు యూజర్ నేమ్ ఈక్వల్స్ పాస్వర్డ్, ఓకేనా? ఓకే, మనం ఇంకోటి రాద్దాం, కనెక్షన్ యూటిల్ లాగా ప్రాపర్టీ యూటిల్ అని, ప్రాపర్టీ లోడర్ లేదా ప్రాపర్టీ యూటిల్, ఎలా అయినా మీకు ఏది మీనింగ్ఫుల్గా అనిపిస్తే. ఏం చేస్తాను నేను ఇందులో,
ఒక మెథడ్ రాసుకుంటా, స్టాటిక్ మెథడ్. గెట్ ప్రాపర్టీస్. అర్థమైందా? కోడింగ్ ఎలా రాస్తున్నాను చూస్తున్నానండి. ఇప్పుడు నేను కావాలంటే ఈ కోడ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కనెక్షన్ వీటిలో రాయొచ్చు, అవునా? ప్రాపర్టీస్ రీడ్ చేసి కోడ్ ఈ కనెక్షన్ ముందు పెట్టి ఆ వాల్యూస్ని తెచ్చుకొని ఇక్కడ నేను పాస్ చేయొచ్చు. కానీ ఇదే ఒక ప్రాపర్టీస్ ఫైల్ ఎక్కడి నుంచైనా రీడ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ రావచ్చు కదా. కాబట్టి అదే స్టాటిక్ మెథడ్ చేసామనుకోండి, ఎవరు కావాలంటే అప్పుడు వాళ్ళు ఆ ప్రాపర్టీ యూటిల్ని వాడుకొని ప్రాపర్టీస్ ఫైల్ లోడ్ చేసుకుంటారు. లేదా ఇది మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు, అవునా? అది అడ్వాంటేజ్. ఏం రిటర్న్ చేస్తుంది? ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఇస్ ఏ క్లాస్ కదా. జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. ఓకే, ఏం చేద్దాం? ఈ కోడ్ కాపీ పేస్ట్. అర్థమైందండి ఏం చేస్తున్నావా? కన్ఫ్యూజన్ ఉంది, సిద్ధుకి కన్ఫ్యూజన్ లాగే ఉంది, అర్థం అవుతుంది. లేదని ఇలా అర్థమైంది. కోడ్ అసలు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు? ఆల్రెడీ మొత్తం వచ్చేసి ఉండాలి వాటికి. ఇప్పుడు దీన్ని కీ వాల్యూ పేర్స్ అంటారు. హ్యాష్ మ్యాప్ ఇంటర్నల్గా ఇలానైనా ఉండేది. కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కీ వాల్యూ. ఇప్పుడు ప్రాపర్టీస్ ఫైల్ లోడ్ చేశాక ప్రాపర్టీ రెఫరెన్స్ వేరియబుల్ డాట్ గెట్ ప్రాపర్టీ ఆఫ్ అని చెప్పి ఆర్గ్యుమెంట్లో యూఆర్ఎల్ అని ఇచ్చాం అనుకోండి, ఈ వాల్యూ వస్తుంది. రెఫరెన్స్ వేరియబుల్ డాట్ గెట్ ప్రాపర్టీ ఆఫ్ యూజర్ నేమ్ అన్నాం అనుకో, అదే హ్యాష్ మ్యాప్ అయితే జస్ట్ గెట్ అనే ఉంటుంది మెథడ్. ఇక్కడ గెట్ ప్రాపర్టీ అంటాం, ఎందుకంటే ప్రాపర్టీ కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఏం చేసాం? సింపుల్ గా ఫైల్ ఇన్పుట్ స్ట్రింగ్ క్రియేట్ చేసాం విత్ ప్రాపర్టీ ఫైల్ నేమ్, అవునా? ప్రాపర్టీ నేమ్ ఏంటి? ఇప్పుడు మనం జేడిబిసి అని పెట్టుకున్నాం కదా, సో జేడిబిసి ప్రాపర్టీస్ అని పెడతాం. నెక్స్ట్ ఏం చేసాం? ప్రాపర్టీస్ క్లాస్. ప్రాపర్టీస్ ఈజ్ ఏ క్లాస్. ఓకే, దాంట్లో లోడ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ లోడ్ మెథడ్ ఏముంటది? మేబీ వాడు తీసుకునేది ఇన్పుట్ స్ట్రీమ్. ఓసారి చెక్ చేద్దాం ఉండండి. ప్రాపర్టీస్ క్లాస్ ఏపీఐ. ఒరాకిల్ కి కనెక్ట్ అవుతున్నాం అంటే ఎక్కడ ఉంది అది? ఎక్కడ? ఆ ప్రోగ్రామ్ లో ఒరాకిల్ కి కనెక్ట్ అవుతున్నా అంటే ఎక్కడ రాశారు? సేమ్ ఎగ్జిస్టింగ్ కోడ్. నేను ఏం చేయట్లా, ప్రాపర్టీస్ ఫైల్ ని చేంజ్ చేస్తున్నా. ఓకే, ఇదిగోండి ప్రాపర్టీస్. లోడ్ మెథడ్ ఎక్కడ ఉందో చూసుకోండి. చూసారా? లోడ్ ఏం చేస్తుంది? ఒక మెథడ్ రీడర్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మీరు బఫర్ రీడర్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తుంటే రీడర్ మీకు ఎప్పటికి ఒక 1000 టైమ్స్ చెప్పుకుంటానా? రీడర్ అని ఉంటే ఏమేమి పాస్ చేయొచ్చు? హలో, అంటే లైన్ ఓరియంటేషన్ లో ఏదన్నా? అలా కాదండి. రీడర్ అంటే ఒక రెఫరెన్సా? రీడర్ ఆబ్జెక్ట్ అయినా పంపించో, వాటి సబ్ క్లాసెస్ అన్నా పంపించచ్చు. అది నేను అడిగేది. అవునా? రీడర్ కి సబ్ క్లాసెస్ ఏంటి చెప్పండి ఒక రెండు. మర్చిపోయారా? ఫైల్ రీడర్ అండి. ఫైల్ రీడర్, బఫర్ రీడర్. ఏంటో ఎవరు ఏం చెప్పండి ఆన్సర్లు. సరే, దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇన్పుట్ స్ట్రీమ్ కి సబ్ క్లాసెస్ ఏంటో? నో ఆన్సర్. ఫైల్ ఇన్పుట్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ మొత్తానికి కష్టపడేది కాపీ చేసింది. అక్కడ ఫైల్ రీడర్ పెట్టాం కాబట్టి ఫైల్ పెట్టింది. కాదు ఆ చార్ట్ గుర్తురావట్లేదు. చార్ట్ చూపించండి. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. నెక్స్ట్ ఇంకేమైనా వాడావా? బయట ఇన్పుట్ స్ట్రీమ్.
ఆ, అలా ఇంకా ఉన్నాయి కదా. సో అవును ఆ చార్ట్. బేసికల్ గా ఇన్పుట్ స్ట్రీమ్ ఇస్ ఏ abstract క్లాస్. గుర్తుందా abstract క్లాస్ అని? You can't యా యా create, you can't create object for input stream or reader. You have to pass the subclasses of input stream. ఇన్పుట్ స్ట్రీమ్ కనుక abstract క్లాస్ కాకపోయి ఉంటే మనం ఇన్పుట్ స్ట్రీమ్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనికి ఆర్గ్యుమెంట్ గా పంపించు. సో సిన్స్ ఇట్ ఈస్ abstract class, you cannot pass. Only thing you can pass here is the subclasses of input stream. Okay, so file input stream is a subclass. ఎందుకు మనం ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసాం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో? మనం ఫైల్ని రీడ్ చేస్తున్నాం కాబట్టి. కానీ మళ్ళీ దాన్ని ఆ స్ట్రీమ్ని ప్రాపర్టీస్ డాట్ లోడ్ మెథడ్కి ఇచ్చాం. ఎందుకు? డైరెక్ట్గా గెట్ అంటే మీకు వాల్యూ వస్తుంది, అది అడ్వాంటేజ్ ప్రాపర్టీస్ యూజ్. అదే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? క్యారెక్టర్ రీడ్ చేసుకుంటాం, ఒక్కొక్క క్యారెక్టర్ లేదా బైట్ అలా వస్తుంది అవుట్పుట్. కానీ కీ అడిగితే వాల్యూ వచ్చే అలా ఉండదు కదా. సో అందుకని ఏం చేశారంటే జావా వాళ్ళు ఒక ప్రాపర్టీస్ అనే కొత్త క్లాస్ క్రియేట్ సింపుల్ గా ఇన్పుట్ స్ట్రీమ్ ని లోడ్ మెథడ్ కి ఇవ్వండి, మేము చూసుకుంటాం, ఇంటర్నల్ గా లాజిక్ రాసుకుంటాము. వెన్ యూ సింప్లీ సే గెట్ ప్రాపర్టీ అండ్ ప్రొవైడ్ ద కీ, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద వాల్యూ అని చెప్పారు. అర్థమైందా? ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? అంతా చేసేసి ప్రాపర్టీస్ రిటర్న్ చేశారు. నేనేం చేస్తానంటే ఇక్కడ కనెక్షనిటీలో సింపుల్ గా గెట్ ప్రాపర్టీస్ అని కాల్ చేస్తా. ఓకేనా? ఇక్కడ ఏమనాలి? ఎప్పుడైనా స్టాటిక్ మెథడ్ ఎందుకు రాస్తున్నాం అంటే అది మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వాడాలి అన్నప్పుడు ఒక రీజన్. ఇంకొకటి, ఆ మెథడ్లో మనం రిఫరెన్స్ వేరియబుల్ ఎక్కడ అవసరం లేదు. ఇప్పుడు డిపాజిట్ విత్డ్రా నేను చెప్పాను, ఇది ఎగ్జాంపుల్. లైక్ అకౌంట్లో డిపాజిట్ విత్డ్రా ఉందనుకోండి, ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ దేంట్లో ఉన్న బ్యాలెన్స్ని పెంచాలి? డిపాజిట్లో అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనే వేరియబుల్ని పెంచాలి. కానీ ఇప్పుడు మనం రాసిన ప్రాపర్టీస్ లో గెట్ ప్రాపర్టీస్ లో ఎక్కడైనా ప్రాపర్టీస్ యూటిల్ క్లాస్ లో వేరియబుల్స్ ఉన్నాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవు. అలాంటప్పుడు దాన్ని ఎందుకు అనవసరంగా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ అని కాల్ చేయటం? దాన్ని సింపుల్ గా స్టాటిక్ చేయాలి. గెట్ ప్రాపర్టీస్ అన్నా అంతే, ప్రాపర్టీస్ వచ్చేసింది. దీన్ని అసైన్ చేసుకోండి ప్రాపర్టీస్ కి. ప్రాపర్టీస్ ప్రాప్ ఈక్వల్ టు, ఓకేనా? రియల్ టైంలో ఇలా చేస్తారండి, ఎలా పడితే అలా హార్డ్ కోడింగ్స్ చేయరు. ఓకేనా? మీరు కావాలంటే డైరెక్ట్గా స్ట్రింగ్ని అసైన్ చేసుకున్నా చేసుకోండి, లేదా ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఈ ఆర్గ్యుమెంట్ తీసేస్తాను. ఇక్కడ ప్రాప్ డాట్ గెట్ ప్రాపర్టీ ఆఫ్ ఏమని ఇచ్చాము? ఫస్ట్ ప్రాపర్టీకి యూఆర్ఎల్ అని ఇచ్చాం. రికార్డింగ్ స్టార్ట్ చేశాం కదా. అవునండి. ప్రాప్ డాట్ గెట్ ప్రాపర్టీ ఆఫ్ యూజరే కదా ఇచ్చింది ఫైల్లో. అర్థమైందా? ప్రాప్ ఎందుకు వాడుతున్నాము? సింపుల్ కదా. ఫైల్లో ఉత్త ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ చేస్తే ఈ ఫెసిలిటీ వచ్చిద్దా? మనకి రాదు. ఇప్పుడైతే అంత ఈజీగా ఉంది. సింపుల్గా ఎప్పుడైనా మీకు ఫైల్ ప్రాపర్టీస్ని రీడ్ చేయాలంటే ఫ్యూచర్లో మీరు ఇలా వాడుకోవాలి. ఇప్పుడు జనరల్ గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా వాడతారా, లేకపోతే మీరు ఫస్ట్ చెప్పిన మెథడ్ వాడుకుంటారా? ఎక్కడ? ఇప్పుడు రియల్ మామూలుగా అన్ని ఇలాంటివే చేస్తుంటారండి. డైరెక్ట్ హార్డ్ కోడింగ్ చేయరు. ప్రాపర్టీస్ ఫైల్లోనే పెట్టుకొని ఎప్పుడు ప్రాపర్టీస్ ఫైల్ నుంచి రీడ్ చేసుకొని తెచ్చుకుంటారు. ఈ అప్రోచ్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా కోడ్ చేంజెస్ చేయాలనుకో జస్ట్ ప్రాపర్టీస్ ఫైల్లో మాడిఫై చేస్తే చాలు. జావా ఫైల్ ఇప్పుడు మీకంటే ఎక్లిప్స్ లో చేస్తున్నారు కాబట్టి కంపైలేషన్ అర్థం కావట్లా. లేదనుకోండి మళ్ళీ కంపైల్ చేయాలి అనవసరంగా. అదే ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ ఇలా పెట్టుంటే ఓకే ఎర్రర్ వచ్చిందనే ఇలా చేసుకుంటారు. అదే జావా కోడ్లో కనుక ఇది హార్డ్ కోడ్ చేసి ఉంటే మళ్ళీ ఏం చేసేవాళ్ళు, దాన్ని కంపైల్ చేయాల్సి వచ్చేది. అర్థమైందా? సో దిస్ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజియర్ వెన్ యూ వాంట్ టు డూ మాడిఫికేషన్స్. ఓకేనా? ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి? ఎంప్లాయీ మెయిన్ కదా. చూద్దాం, ఏమైనా ఎర్రర్ రాకపోతే బాగానే వర్క్ అయింది. లేదంటే ప్రాపర్టీస్ ఫైల్ పాత్లో కానీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. చూసారా? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్ట్ వచ్చింది.
గెట్ కనెక్షన్ నల్లో వచ్చేసింది. ఒక్క నిమిషం. Why is it not reading? దానికి ఫైల్ కనబడట్లేదండి బేసికల్గా, అంతకంటే ఏం లేదు. Oracle EX లో పెట్టాము అయినా రాలేదు. దానికి ఫైల్ కనబడట్లే. మనం ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ రాసామా? jdbc.properties కరెక్టే కదా? సింపుల్గా నేను ఫిక్స్ చేయగలచ్చు, కానీ తర్వాత చూస్తాను. ప్రస్తుతానికి ఫుల్ పాత్ పెడతాను. దీన్ని అబ్జల్యూట్ పాత్ అంటారు. అబ్జల్యూట్ పాత్ పెడితే 100% సాల్వ్ అయిపోయింది. బట్ అలా కాదు, మనం ఇక్కడ ఎందుకు రావట్లేదు అనేది కూడా తెలుసుకోవాలి. చెప్పే గుర్తుందా? బ్యాక్ స్లాష్ వాడేటప్పుడు 2 స్లాష్లు ఇవ్వాలని. ఎందుకు? అప్పుడు ఎస్కేప్ చేస్తుంది. లేకపోతే ఏమైంది, అది /J అనేది ఏదో ఎస్కేప్ సీక్వెన్స్ అనుకుంటుంది. /T అని ఇచ్చారనుకోండి జావాలో ట్యాబ్ క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి అదేమనుకుంటుంది, /J అనేది ఇన్వాలిడ్ అంటుంది. కాబట్టి మనం అది ఇలా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అది /C కాదు, నేను బ్యాక్వర్డ్ స్లాష్ వాడాలనుకుంటున్నా నా కోడ్లో అని అర్థం. దాని స్పెషల్ మీనింగ్ ని తీసేస్తుంది బ్యాక్ స్లాష్ పెడితే. ఇప్పుడు 100% కోడ్ వర్క్ అయింది. బట్ ఇట్లా ఇవ్వకూడదు ఫుల్ పాత్. చూద్దాం, ఫుల్ పాత్ ఇవ్వకుండా ఎలా చేయాలో చూద్దాం. స్టిల్ నల్లా. ఓకే, మేబీ కీ ఏమన్నా తప్పించి ఉండొచ్చు. యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్టే ఇచ్చామా? యూఆర్ఎల్ అని, యూఆర్ఎల్, యూజర్ నేమ్ చూసారా ఎందుకు వచ్చిందో? నల్ల అర్థమైందండి? హలో, యా అర్థమైంది అనిల్. ఇక్కడ యూజర్ నేమ్ అని ఇవ్వలేదు, మ్యాచ్ చేయలేదు, నేను వేరేది ఇచ్చా. అయినా ఎర్రర్ వస్తుంది. ఓకే, మీకు ఇవాళ ఇంకోటి చూపిస్తా చూడండి. పాస్వర్డ్ ఇప్పుడు మీకు ఈజీగా పాస్వర్డే కదా. ఇప్పుడు మీకు ఇవాళ ఇంకో కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. అది కోడింగ్ కాదు. ఇప్పుడు ఈ ఎర్రర్ ని ఫైండ్ చేయాలండి. కంపెనీలో చేరాక మీకు ఇష్యూస్ ఇలానే వస్తాయండి. ఇప్పుడు ఈ ఇష్యూ వస్తుంది, ఫైండ్ చేయాలి. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీకు కంపెనీలో ఎర్రర్ వచ్చింది, ఫిక్స్ చేయమన్నారండి, ఏం చేస్తారు? అది ఎన్నో లైనో మీకు కనెక్షనిటీలో ఎందుకు ఎర్రర్ వస్తుందో చూడాలి. చూడండి ఒకసారి నేను ఏం చేస్తున్నాను. అందరూ 12th లైన్ దగ్గర ఈ బ్లూ బార్ కనబడుతుందా మీకు సైడ్? దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఒక చిన్న బాల్ లాగా వచ్చిందా? దీన్ని డీబగ్గింగ్ అంటారు. ఇప్పుడు చూడండి ఎట్లా ఇద్దాం. ఎంప్లాయ్ మేము రన్ చేసేటప్పుడు అంతకుముందు రైట్ క్లిక్ యాజ్ అని చెప్పి రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటారు కదా. ఇప్పుడు అట్లా అనద్దు, డీబగ్ యాజ్ అనండి. అండ్ సీ ద మ్యాజిక్. డీబగ్ యాజ్ జావా అప్లికేషన్ అనండి. అక్కడికి వచ్చి కంట్రోల్ కర్సర్ ఆగిపోయింది. ఎస్ కొట్టండి. చూసారా? అందరూ చూడండి, వెరీ ఇంపార్టెంట్. రేపు మీరు డీబగ్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి ఇష్యూస్. ఒక్కొక్క వాల్యూ ఏమొచ్చింది, ఒక్కొక్క లైన్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూడొచ్చు. F6 నొక్కాలి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే.
F6. ఓకే. ఓకే, అర్థమైందా? రాసుకోండి, F6 అని రాసుకోండి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే. ఓకే, ఇక్కడే నల్ వచ్చింది, అర్థమవుతుందా? డీబగ్గింగ్ అడ్వాంటేజ్, ప్రాపర్టీస్ నల్ వచ్చేసింది ఇక్కడే పోయింది. ఓకే, ఒక పని చేద్దాం మనం, F8 నొక్కేస్తే ఇంకా కంటిన్యూ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రాపర్టీస్ యూటిల్లో మళ్ళీ డీబగ్గర్ పెడతా. ఇక్కడ ఉంది కదా, నేను ఇందాక ఎక్కడ పెట్టా, కనెక్షన్ యూటిల్లో పెట్టా కదా, ఇప్పుడు ప్రాపర్టీస్ యూటిల్లో కూడా పెడుతున్నా. అసలు ఏమవుతుంది, ఫైల్ అసలు రీడ్ అవుతుందా అవ్వట్లేదా, ఏమయ్యింది అనే దానికోసం. ఓకేనా, మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ అయిపోయింది 17th లైన్లో. రైట్ క్లిక్, డీబగ్ యాస్ జావా అప్లికేషన్. ఎస్, ఓకేనా. ఫస్ట్ ఇక్కడికి వచ్చింది కదా, చూడండి ఎట్లా వెళ్తుందో కంట్రోల్ F6. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, F6 నొక్కితే ఆ మెథడ్లోకి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ మెథడ్ కాల్ చేసాం కదా, చూసారా, ఆ మెథడ్లోకి వెళ్ళిపోయింది F6. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాపర్టీస్ లోడ్ అయిందా లేదా అంటానికి. ఓకే, అర్థమైందా ఇష్యూ? ఎవరైనా చెప్పండి చూద్దాం. ఒకసారి మళ్ళీ రివైండ్, అంతా బాగానే వచ్చిందా? పాస్వర్డ్, హెచ్ఆర్, యూఆర్ఎల్, యూజర్ నేమ్ లోడ్ అయిందా కరెక్ట్గా? ఇక్కడ నల్ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మన కోడ్లో ఇది కాపీ పేస్ట్ చేశాం కదా, బట్ రిటర్న్ అవుతుంది, కరెక్ట్గా రిటర్న్ అవుతుంది. మరి ఎందుకు వస్తుంది? దీనికి ఏమి ఇచ్చాం, యూఆర్ఎల్ కదా, యూఆర్ఎల్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసినప్పుడు సిస్అవుట్లో అదే ఉండిపోయింది. ఓకే. సో ఇక్కడ ఫైన్ ఇది ఫిక్స్ చేసాము, చూసారా, మళ్ళీ ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయింది. సేవ్ చేసింగానే దానికి అర్థమైపోయిందండి మీరు కోడ్ మాడిఫై చేశారని. F6 చూసారా ఎంత ఈ యూజ్ఫుల్ ఫంక్షన్ అంటే వచ్చేసిందా కరెక్ట్గా. యూఆర్ఎల్ బాగానే వచ్చింది, యూజర్ నేమ్ బాగానే వచ్చింది, పాస్వర్డ్ బాగానే వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. F6 నొక్కుంటే వెళ్ళిపోయింది, చూసారా, ఫైనల్లీలోకి వెళ్ళిపోయింది. కంట్రోల్ మీరు ఎక్కడికి వెళ్ళిద్దో కూడా అర్థమైందా, ఫైనల్లీకి వెళ్ళిపోయింది, ఎగ్జిక్యూట్ అయ్యి క్లోజ్ చేసేస్తుంది స్ట్రీమ్ని. ఓ, అర్థమైందా అండి ప్రాబ్లం? అర్థం కాలేదు ఇంకా? ప్రాపర్టీస్ మొత్తం రీడ్ చేసి నేను ఫస్ట్ ఏం చేశా అంటే మెథడ్ రాసేటప్పుడు ఇంకా కోడ్ రాయలేదని చెప్పి అది ఎర్రర్ ఇస్తుంటే నల్లుని రిటర్న్ చేశా. తర్వాత ఏం చేశా, మొత్తం కోడ్ అంతా రాసాక ఇంకా మార్చల. ఇది ప్రాబ్లం, ప్రాపర్టీస్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు చూడండి F8 నొక్కేస్తున్నాయి. F8 అంటే ఇంకా డీబగ్గర్ బ్రేక్ పాయింట్స్ దగ్గర ఆగద్దు, వీటిని బ్రేక్ పాయింట్ అంటారండి. ఈ చిన్న బాల్ లాగా కనబడుతుంది కదా, ఇది బ్రేక్ పాయింట్ అంటే కంట్రోల్ ఎప్పుడైనా అక్కడికి వస్తే అయిపోమని. F8 నొక్కారనుకోండి మొత్తం ఇంకా కంటిన్యూ అయిపోయింది నెక్స్ట్ బ్రేక్ పాయింట్ దగ్గరికి. ఓకేనా, ఏమైంది, అవుట్పుట్ రాలేదు ఇంకా. ఎంప్లాయ్ మెయిన్ ఇది ప్రింట్ చేయాలి కదా, ఏంటి ఏం ప్రింట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ డీబగ్ పడతాయి, ఏమైంది, ఓ వచ్చింది చూసారా, అర్థమైందా డీబగ్గింగ్ ఎలా చేయాలా. బ్రేక్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు చూడండి కనెక్షన్ ఎంప్లాయ్ ఎక్కడ ఫస్ట్ కంట్రోల్ ఎక్కడికి వచ్చిందండి. ఇప్పుడు మెయిన్ నుంచి డీబగ్ చేద్దాం, మీకు ఒకసారి అర్థమైంది. ఎంప్లాయ్ మెయిన్ నుంచి ఇక్కడ డీబగ్ పెట్టాం అనుకోండి, ఫస్ట్ ఈ లైన్ దగ్గర అయిపోయింది. ఇప్పుడు చూద్దాం చూడండి, డీబగ్ యాస్ జావా అప్లికేషన్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నాను. ఈ మెయిన్లో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అంతానే. F6 నొక్కామనుకోండి 10th లైన్కి వెళ్ళిద్ది, అవునా? హలో, 8th లైన్లో ఉన్నామండి మనం. ఇప్పుడు F6 కొట్టామంటే డైరెక్ట్గా 10th వెళ్ళిద్ది. అలా కాకుండా గెట్ ఎంప్లాయీస్ మెథడ్లో ఏమన్నా కోడ్ ఉందా, అదే ఏమన్నా బగ్ ఉందా చూడటానికి, ఒకవేళ ఇన్సైడ్ వెళ్ళాలనుకోండి F5 కొట్టండి. ఇప్పుడు F6 కొడితే 10th లైన్కి వెళ్ళిపోయింది. అలా కాదు, నాకు గెట్ ఎంప్లాయీస్ మెథడ్లో ఏం జరుగుతుందో చూడాలని ఉంది కాబట్టి F5 నొక్కండి. ఓకేనా, చూసారా, ఇన్సైడ్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ F6 ఇలా F6. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడికి వచ్చాక నాకు నెక్స్ట్ లైన్ బై లైన్ చూడాలని లేదు, గెట్ ప్రాపర్టీస్ని ఎవరు కాల్ చేశారో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని ఉంది అనుకో, F7 నొక్కేయండి.
చూసారా, బయటకు వచ్చేసాం. కంటిన్యూ F6 కొడితే ఒక్కొక్క లైన్ వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ ఒక మెథడ్లో 100 లైన్స్ ఉంది, నాకు ఈ లోపల బగ్ అర్థమైపోయింది ఏంటో, మళ్ళీ ఎందుకు ఒక్కొక్క లైన్ బయటకు వచ్చేసింది F7. సో అసలు వద్దు అనుకుంటే F8 నొక్కేస్తే మొత్తం ఇంకా ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోయింది. సో ఒకటి F6 అండి. F6 అంటే లైన్ బై లైన్ వెళ్తా ఉంటుంది. సపోజ్ ఒక లైన్లో ఉన్నారు మీరు, ఆ లైన్లోనే ఒక మెథడ్ కాల్ ఉందనుకో, ఆ మెథడ్ కాల్లోకి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి, F5 నొక్కాలి. F5 నొక్కాలి. ఫంక్షన్ కి అండి F5. ఓకేనా. సపోజ్ లోపల ఆ మెథడ్ లో డీబగ్ చేస్తున్నారు, ఆ మెథడ్ నుంచి బయటకు వచ్చేయాలంటే F7 నొక్కాలి. ఓకేనా. బ్రేక్ పాయింట్స్ దగ్గర ఆగకుండా ప్రొసీడ్ అయిపోవాలంటే F8 నొక్కాలి. ఇప్పుడు ఇంకేం చేయాలి చూడండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన బ్రేక్ పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఓకేనా. సపోజ్ మీరు 3 బ్రేక్ పాయింట్స్ దగ్గర అంటే 3 చోట్ల ఆగుతుంది కదా. సపోజ్ నాకు కనెక్షనిటీలో అర్థమైపోయింది బగ్, వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ అన్చెక్ చేసేయండి. ఓకేనా. సపోజ్ అసలు నాకు ఏ బ్రేక్ పాయింట్స్ వద్దు అనుకోండి, ఇది నొక్కండి, రిమూవ్ ఆల్ బ్రేక్ పాయింట్స్ అని మొత్తం పోతుంది. ఓకేనా. బాగుందా ఈ ఫంక్షనాలిటీ? మీరు రేపు కోడ్ రాసేటప్పుడు ఎర్రర్ వచ్చినా కూడా ఇట్లా డీబగ్ చేసుకోవచ్చు. ఏమైంది, వాల్యూ ఎందుకు రాలేదు, ఒక్కొక్క లైన్ డీబగ్ చేసుకుని ఫైండ్ చేసేయచ్చు. అర్థమైందా ప్రాపర్టీస్ యూటిల్ ఎందుకు వాడాము ఇప్పుడు? సో రియల్ టైంలో కనెక్షన్ తెచ్చుకునే కోడ్ అంతా అక్కడే రాయరు కాబట్టి ఒక కొత్త ఏం రాస్తారు, కనెక్షన్ యూటిల్ అని చెప్పి గెట్ కనెక్షన్ అని రాస్తారు. ఇట్లా అట్లానే ప్రాపర్టీస్ ఫైల్ రీడింగ్ కూడా ఇట్లా రాస్తారు సంథింగ్. సో ఎగ్జాక్ట్గా ఇలానే రాకపోవచ్చు, బట్ డిఫరెంట్. ఓకేనా. సేమ్ ప్లేస్ అయితే రాయరండి, అదే 100% షూర్. ఓకేనా. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇంకా ఇది ఫుల్ పాత్ ఇస్తే వచ్చింది యాక్చువల్గా. ఈవెన్ JDBC.ప్రాపర్టీస్ అని ఇచ్చినా రావాలి, అది నేను తర్వాత చూస్తాను. ఓకేనా. ఇది అర్థమైంది కదా. హెచ్ఆర్ యూజర్కి లాగిన్ అవుతున్నా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చండి, ఇప్పుడు నిన్న ఏం చేసాము, సెలెక్ట్ చేసాం కదా. ఇప్పుడు అలా కాకుండా మనం అరకిలో ఏమేమి చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే ఒక కొత్త రో చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకేనా. నిన్న మీకు ఇన్సర్ట్ చాట్లో పిన్ చేసే ఎవరి దగ్గర ఉందా ఆ ఇన్సర్ట్ స్టేట్మెంట్? హలో, ఉందా మీ దగ్గర ఆ ఇన్సర్ట్ స్టేట్మెంట్? ఏ రోజుకి ఆ రోజు చార్ట్ ఉంటుంది, స్టోర్ అయ్యి ఉంటది. ఏ రోజుకి ఆ రోజు. నిన్న మీరు ఏమైనా కాపీ చేసుకున్నారా, చాట్ లో పింగ్ చేసిన ఎవరైనా కాపీ చేసుకున్నారా అంటున్నా. నేను చేశాను కానీ అది ఉంటుందా లేదా. ఓకే. అయినా ఇది వేరు కదా, మర్చిపోయి టేబుల్ వేరు కదా. నిన్న మనం చేసింది జావా స్టూడెంట్స్ ఏదో కదా, దీనికి పనికి రాదు కదా, మర్చిపోయి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ చేద్దాం చూడండి. ఇన్సర్ట్ ఎలా చేయాలంటే తెలుసు కదా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్
ఇప్పుడు అసలు ఎంత ఉంది చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి అండర్స్కోర్ డిఎస్సి. అంటే ఏం చేసిద్దంటే ఈ రికార్డ్స్ని ఎంప్లాయీ ఐడి హైయెస్ట్ ఏది ఉంటే అది ఫస్ట్ వచ్చే లాగా సార్ట్ చేస్తుంది అనమాట. ఆర్డర్ బై అంటే సార్ట్ చేస్తుంది. సో 1114 అనేది ఉంది. సపోజ్ నేను ఊరికే సమ్ 5 అయితే 300 అని ఇచ్చుకుంటున్నా ఇన్సర్ట్ చేసేటప్పుడు. మళ్ళీ ఉన్నదే ఇస్తే ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని ఓకే. ఉన్నదే ఇస్తే ప్రైమరీ కీ అంటారండి. అంటే ఆల్రెడీ 100 ఉంది కాబట్టి మళ్ళీ మీరు 100 ఇస్తే ఎర్రర్ ఇస్తుంది, ఇన్సర్ట్ అవ్వదు. సింధు, వాట్ ఈజ్ యువర్ లాస్ట్ నేమ్? కారుమూరు, KARUMURU. కరెక్టేనా? RU. ఓకే. ఈమెయిల్ ఏదో ఒకటి పెట్టినా, ఏదో ప్రస్తుతానికి ఇక్కడ ఏదో ఒకటి పెడుతున్నా. ఫోన్ నెంబర్ 1 2 3 4 5 9. హైర్ డేట్. జావాలో ఇవాళ డేట్ ని ఇన్సర్ట్ చేయాలంటే సిస్ డేట్ అని పెట్టచ్చండి. అర్థమైందా? సిస్ డేట్ అంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ సిస్ డేట్. జావాలో అరాకిల్ అండి, ఫ్రమ్ డ్యూయల్ అని చెప్పి ఒక టేబుల్ ఉంటుందండి. సపోజ్ మీరు సిస్ డేట్ ఊరినే ఎలా వచ్చిందో అవుట్పుట్ చూడాలి అంటే ఇలా కొట్టండి. చూసారా ఏమిచ్చిందో? సో నేను ఇప్పుడు సిక్స్ డేట్ అని పెడితే మీ ఇవాళ డేట్ అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. కొంచెం ఏమైనా పార్టీ ఇస్తారా? సింధు, పార్టీ ఏమన్నా ఇస్తారా? దేనికని? మీ శాలరీ చూడండి ఎంత పెట్టాను, లెక్కేసుకోండి ఒకసారి. ఐ విష్. అదే 1 cents 100,000 10,000 lakh 10 lakh కోటి రూపాయలు పెట్టానండి మీ శాలరీ. వస్తే ఇస్తాను వన్ డే. మీకు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ ఐడి ఏదో ఇదే అండి, మీరు డిపార్ట్మెంట్ ఐడి ఏది పెడితే అది రాదు. ఓకేనా? నాకు తెలిసి మీ డేటాబేస్ లో పాస్వర్డ్ అని ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి ఎవరైనా, మీ టేబుల్లో పాస్వర్డ్ ఉందా లేదా అని. ఇది నేను యాడ్ చేసినట్టు గుర్తు. ఒకసారి చూడండి ఎవరైనా. లేదు లేదు కదా? లేదు. ఏదో లార్జర్ దాన్ ప్రెసిషన్ అంటుంది, ఎక్కడో సైజు. మరి సింధు శాలరీనో మరి ఏమో. సింధు శాలరీ మరి అంత చెత్తగా ఉండిద్దంట. ఇక్కడ ఇది అయ్యి ఉంటుందా? ఏమయ్యి ఉంటుంది? సింధు శాలరీని అనిపిస్తుంది. అది ఒప్పుకోవట్లేదండి. డిస్క్ కాదు, అంత తక్కువకి అదేం ఒప్పుకో. జనరల్ గా ఏదైనా తప్పు రాసి ఉంటాం. డిస్క్ ₹1,00,00,000 ఒప్పుకోపోతే ఎట్లా సింధుకి? ఫస్ట్ నుంచి చూద్దాం. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. డిస్క్ కొడితే తెలుసుగా, కాలమ్స్ అన్ని చూపిస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ బాగానే ఉంది. ఫోన్ నెంబర్, డేట్ బాగానే ఉంది. జాబ్ ఐడి, శాలరీ 8. అదే అండి ప్రాబ్లం.
వన్ అది మీకు ఎలా తెలిసింది సాలరీ? 8 ఉంది కదా ఇది కూడా. పొజిషన్ యాక్చువల్ ప్రెసిషన్ కదా 8. అదే 5 6 7 8 అలా చూసుకున్నా పోనీ ఇది 8 ఉంది. అంటే 8లో ఇది 2 కదా, అంటే 6 ఇవ్వచ్చు అనుకుంటా. సింధుది కాదులేండి పాపం, మళ్ళీ వేరే వాళ్ళది కదా సింధు అని. మళ్ళీ శాలరీ తగ్గిస్తే ఫీల్ అవుతుంది చూడండి, మీకు అలా కూడా మీకు తగ్గి ఇట్లా వేరే వాళ్ళకి తగ్గిస్తుంది. చూసారా, ఈమెయిల్ ఆల్రెడీ ఇచ్చా, అందుకని శాలరీదే అండి ప్రాబ్లం. అక్కడ ప్రెసిషన్ 8లో 6-2 అని ఉంది, అబ్జర్వ్ చేశారా? ఒకసారి చూపించండి. ఇక్కడ 8-2 అని ఉంది, అంటే ఏంటంటే 6 డిజిట్స్ ఏమో బిఫోర్ డెసిమల్ ఉంటది, ఆఫ్టర్ 2 ఏమో డెసిమల్ వాల్యూస్ ఉంటాయి అని అర్థం. ఓకే. 8 అవుట్ ఆఫ్ 8 ఓన్లీ 6 కెన్ బి గివెన్ యాజ్ నంబర్. 2 అనేది డెసిమల్ వాల్యూస్ కోసం అన్నట్టు, అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ మనం పెట్టుకుంటాము అన్ని. ప్రెసిషన్ 2 అంటే ఓకే. ఇక్కడ ఏబిసి ఆల్రెడీ వాడేసాం, దీనికి కూడా ఏదో వ్యాలిడ్ ఎర్రర్ ఉందండి, కన్స్ట్రైంట్, అందుకే అది అలా ఇచ్చింది. చూడండి, ఇన్సర్ట్ చేసినప్పుడు యూనిక్ కన్స్ట్రైంట్ అంటే ఏంటంటే ఈమెయిల్ యూనిక్ గా ఉండాలి అని ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దాని ముందు డి యాడ్ చేయండి. దేని ముందు ఇలానా? డిఏబిసిడి అంటే మీ టేబుల్ లేదు కదా, మీ టేబుల్లో పాస్వర్డ్ లేదు కదా, నేను కూడా డిలీట్ చేసేస్తాను. ఒక వాల్యూని అప్డేట్ చేయాలంటే ఇట్లా చేయాలండి, అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ పాస్వర్డ్ ఈక్వల్ టు, నేను మొత్తం పాస్వర్డ్ని నల్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఒక కాలంని రిమూవ్ చేసేయాలంటే కంటెంట్ ఎంప్టీగా ఉండాలి. ఓకేనా? సో అయిపోయింది, 110 రోస్ అప్డేట్ అయిపోయింది. సో మన టేబుల్లో 110 రోస్ ఉన్నాయని. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ డ్రాప్ పాస్వర్డ్ అంటే డ్రాప్ అయిపోయింది కాలం. డ్రాప్ సింటాక్స్ కరెక్ట్ కాదట్టు. ఆల్టర్ టేబుల్ నేమ్ కరెక్టే కదా, ఆల్టర్ టేబుల్ నేమ్ కరెక్టే ఇచ్చా కదా. ఓ డ్రాప్ కాలం నేమా? ఓకే, టేబుల్ డ్రాప్ డా, పంపదీసి టేబుల్ వెళ్ళిపోయింది అండి. అర్థమైందండి? కరెక్ట్, లాస్ట్ కాలం తీసేసా. అది డిలీట్ కాలం చేస్తే సరిపోతుంది కదండి. అవును, కాలం డిలీట్ చేశాక. మరి డ్రాప్ ఏంటి అర్థం కాలేదు. అంటే రికార్డ్ ని డిలీట్ చేస్తుందండి, కాలం ని డిలీట్ చేయదు. ఓకే ఓకే, మళ్ళీ డ్రాప్ చేయి. ఆ డ్రాప్ చేసే ముందు కూడా కాలంలో వాల్యూస్ ఒక్కటి కూడా ఉండకూడదు, ఉంటే అది అలో చేయదు. అందుకని నేను ఇక్కడ సెట్ పాస్వర్డ్ ఈక్వల్ టు నల్ అని పెట్టా. ఓకే ఓకే ఓకే, ఒక 5 minutes లో వస్తానండి. Lucky I have an amazing family, amazing family, and my mother and father are just, they're the same as they've been since I was very young.
లేదు. స్పెషల్ కాల్ దొరుకుతాంటే ఎందుకు పొద్దున్న అదే పని. సింధు మార్కెటింగ్ జరిగిందా ఇవాళ? ఏంటి రాజీ? మార్కెటింగ్ జరిగిందా? రెజ్యూమ్ అప్లోడ్ చేయమంది ఒక ఆవిడ, చేశాను అంతే. ఏమైనా పంపిస్తుందా రిక్వైర్మెంట్స్? రిక్వైర్మెంట్స్ అంటే అదే ఇది ఏంటి ఎక్స్పీరియన్స్ ఒకటి 2 years నుంచి 5 years కి మార్చమన్నారు. ఓకే. ఇంకేమైనా కాల్స్ వచ్చాయా? ప్రాబ్లం అంటే నేను మామూలుగా అడిగా, అంటే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే పంపిస్తారు కదా, రోజుకు 10-15 అలాగా. ఇవాళ పంపించిందా అడుగుతున్నా. నాకైతే ఏం పంపించలే మరి. అసలు ఇప్పుడు దాకా పంపించలేదా 2 రోజుల నుంచి? లేదు. ఏమైనా అప్లోడ్ చేసిందంట ఏమైనా వెండర్కి? ఆవిడ అనేది ఏంటంటే యాక్చువల్గా సీనియర్ది అదే 8 years ఉన్నది అప్లోడ్ చేశాను అని చెప్పారు. వస్తున్నాయి అంటే కొంచెం జాన్ కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పింది. నువ్వు అడగలేదా క్వశ్చన్స్? జనరల్ గా అడుగుతావు కదా. స్టార్ట్ చేసింది అనమాట. ఫస్ట్ రోజు నేను యాక్చువల్ నిద్రమత్తులో ఉన్నాను, ఫోన్ చేసింది. సో ఫోన్ చేసి ఇలాగా కాలింగ్ ఫ్రమ్ మై కన్సల్టెన్సీ అని చెప్తే ఓకే అని చెప్పి మాట్లాడుతుంటే, సరే నేను మామూలుగా సరే ఓకే నేను రెజ్యూమే అప్లోడ్ చేయడం చేశాను. బట్ 2 hours తర్వాత చూసుకుంటే నాకు ఒక 20 రిక్వైర్మెంట్లు వచ్చాయన్నమాట వేరే దాని నుంచి. అంటే ఏంటి రిక్వైర్మెంట్ అంటే? ఇప్పుడు ఇండిట్లో వెతికితే మనకి కనిపిస్తాయి కదా జాబ్ రిక్వైర్మెంట్స్, ఎలా ఉన్నా జాబ్ ఆపర్చునిటీస్, దానికి రిక్వైర్మెంట్స్. ఓకే ఓకే. సో అయ్యే మనకి పంపించింది అనమాట, జావా డెవలపర్స్ మీద నాకు పంపించింది. అయితే నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పాను, నేను యాక్చువల్లీ ఒక 10 days వరకు చేయొద్దు మార్కెటింగ్ ఇంకా అని చెప్పి. సో ఇవాళ అసలు ఆఫ్ చేసింది, కంప్లీట్లీ 0, ఒక్కటి కూడా పంపించలేదు. మీకు అలాగే పంపిస్తుందా అని. అంటే అది గ్రూప్ లో పెడుతుంది. సో నాకంటూ పర్టికులర్ గా అంటే ఒక్కటి పంపారు అంతే, అది ఫస్ట్ డే. ఓకే ఓకే. సో నాకు తెలిసి తను మామూలుగా పంపించుంటది తన ఇంట్రెస్ట్ మీద. ఫస్ట్ రోజు ఏం పంపించింది? మెయిల్ అండి.
అర్థమైందా డ్రాప్ ఎలా చేయాలో ఇదంతా? యా యా సో ఇప్పుడు నెక్స్ట్ మన కర్తవ్యం ఇందాక ఇక్కడ ఏదో రాశానే, ఎక్కడ రాసి ఇక్కడ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ కదా. సో ఇప్పుడు చూడండి, మనం ఇదే కోడ్ నుంచి చేయాలి ఈ టాస్క్. ఇన్సర్ట్ అయిందిగా లేదా? ఇన్సర్ట్ చేయలేదా మనం? టూ మెనీ వాల్యూసా? ఓకే, పాస్వర్డ్ ఇందాక ఉంది కదా, అది తీసేసాం కదా. గుర్తుపెట్టుకోండి, టూ మెనీ వాల్యూస్ ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ అనవసరంగా ఎక్కువ ఇస్తే, కాలమ్స్ కంటే ఎక్కువ వాల్యూస్ ఇస్తున్నారని అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఇదే మనం ఇన్సర్ట్ ని కోడ్ నుంచి ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సెలెక్ట్ క్వరీని ఎగ్జిక్యూట్ క్వరీ యూజ్ చేసి చేసాం కదా. అప్డేట్ ఆర్ డిలీట్ ఇన్సర్ట్ వీటిని ఏం చేస్తున్నామంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ అని వాడతామండి. అర్థమైందా? సెలెక్ట్కి ఏమో ఎగ్జిక్యూట్ క్వరీ మెథడ్ వాడతాం, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ వీటికేమో ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడతాం. ఓకేనా? అది చేంజ్. ఇప్పుడు మన డిఓని ఇంకా పెంచుదాం. ఓకే, పబ్లిక్ వాయిడ్ లేకపోతే కౌంట్ ఇద్దాం. ఇంట్ అప్డేట్ ఇన్సర్ట్ కదా, యాడ్ ఎంప్లాయీ. ఏమి ఇవ్వాలండి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇవ్వాలి కదా, అప్పుడే కదా అది అందులో ఉన్న వాల్యూస్ ఇన్సర్ట్ చేసేది. టీఓ ఈఎంపి ఇంటర్ఫేస్ లో కొత్త మెథడ్ యాడ్ చేసా. ఏం చేయాలి ఇప్పుడు? ఇంప్లిమెంటేషన్ లో యాడ్ చేయాలి. యాడ్ అన్ ఇంప్లిమెంటెడ్ కొట్టండి, అయిపోయిందా? ఇంకా తెలుసు కదా ఏం చేయాలో. కాపీ పేస్ట్ మాడిఫై చేసుకోండి మీకు కావాల్సినట్టు. ప్రస్తుతానికి రిటర్న్ 0 అని ఇస్తున్నా, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది అక్కర్లేదు, అవునా? మనకు ఆ లిస్ట్ కాదు, అప్డేట్ కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నా? స్టేట్మెంట్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ క్వరీ మాడిఫై అవ్వాలండి, అవునా? ఈ క్వరీ నేను ఇది ఇక్కడ తెచ్చి దీన్ని మాడిఫై చేస్తా. చూడండి ఎలా రాస్తాను. ఇక్కడ సింగిల్ కోట్స్ ఇచ్చారు కదా, జావాలో సింగిల్ కోట్స్ కాదండి, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్సే ఇవ్వాలి, అవునా? సో ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? టెస్ట్ అనేది ఎక్కడి నుంచి? ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఎక్కడి నుంచి రావాలండి? హార్డ్ కోడ్ కాదు కదా చేయాల్సింది, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో ఏది ఉంటే అది కావాలి, అవునా? కాబట్టి డబుల్ కోట్స్ పెట్టి, తెలుసు కదా స్ట్రింగ్ కాన్కాటినేషన్, ఈఎంపీ డాట్ గెట్ ఎంప్లాయీ ఐడి అట్లా చేయాలి, అవునా? ప్లస్ స్ట్రింగ్ కన్కాటినేషన్ చేస్తున్నాం అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ప్లస్ అని చెప్పి మళ్ళీ డబుల్ కోట్స్ ఇవ్వండి. మీరు ఇది రాసేటప్పుడు వస్తుందండి మీకు కష్టాలు. ఈ స్ట్రింగ్ ఇలా రాసేవాడికి మీ పని అయిపోతుంది, ఏదో మిస్టేక్ చేస్తారు. ఎప్పుడైతే వాల్యూ కావాలో అక్కడ ప్లస్ పెట్టండి అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. లేకపోతే కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈఎంపీ డాట్ గెట్ ఫస్ట్ నేమ్ ప్లస్ డబుల్ కోట్స్, మళ్ళీ స్ట్రింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కడ కావాలి మీకు? ఈ వాల్యూ కావాలి కాబట్టి ఎండ్ చేయండి డబుల్ కోట్స్, మళ్ళీ ప్లస్ ఈఎంపీ డాట్ గెట్ లాస్ట్ నేమ్. ఓకే, వాల్యూ తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పెట్టండి.
మర్చిపోయి ఇది కూడా అన్ని డబుల్ కోడ్స్ ఉండాలి కదా. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ ఐడి పెట్టాం. ఇక్కడ సింగిల్ కోట్ ఉండాలి కదండి వాల్యూస్ పెట్టేటప్పుడు. ఇలా ఉండాలి కదా కొరీ. వాల్యూ అరాకిల్లో సింగిల్ కోట్లో ఉండాలి. ఓకేనా. ఎంప్లాయీ డాట్ గెట్ ఫస్ట్ నేమ్ అయిపోయింది, ఎంప్లాయీ డాట్ లాస్ట్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడండి, ఇంతేనా. ఈఎంపీ డాట్ గెట్ ఈమెయిల్, ప్లస్ పెట్టేయండి. డబుల్ కోట్స్ కదా అది కూడా. ఈమెయిల్ అరాకిల్ కొరీలో సింగిల్ కోట్స్ కదా కావాలండి. అవును, కానీ అందులో మనం స్ట్రింగ్ టైప్ రాసుకుంటాం కదా జావాలో. లేదు కొరీ కదా ఇది, అరాకిల్ కొరీ. మీరు ఇక్కడ ఈ ప్లేస్ లో యాజ్ ఇట్ ఈజ్ ఉండాలండి అంతే. ఈ కొరీ అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. మరి ఇక్కడ డబల్ ఎందుకు పెట్టారు ఫస్ట్ లో? ఎక్కడ ఎంప్లాయీ ఐడి స్ట్రింగ్ అపెండ్ చేయాలి కదా. ఇదంతా స్టాటిక్ కంటెంట్ కదా. ఈ స్ట్రింగ్ కి నేను ఈ వాల్యూ అపెండ్ చేయాలి కదా. ఓకే. స్ట్రింగ్ ఇదంతా స్ట్రింగ్ కదండి. ఇప్పుడు నాకు ఇక్కడ అంటే డైరెక్ట్ హార్డ్ కోడ్ చేశాను. నాకు 300 అని రావాలి కదా పెరాన్సిస్ పక్కన. అది ఎలా చేశాను, డైనమిక్ గా తెచ్చుకున్నా. గెట్ ఈమెయిల్ అయిపోయింది కదా. గెట్ ఈమెయిల్ తర్వాత ఫోన్ నెంబర్ ఇది, అంతేగా. ఓకేనా. ఫస్ట్ ఒకసారి ఏదో అలా రాసేద్దాం, తర్వాత మిస్టేక్ చూద్దామండి. ప్లస్ డాట్ మనం నాకు తెలిసి అనలిస్ట్ ఎంప్లాయీలో అన్ని యాడ్ చేసామా, చేయలేదు కదా. ఓ ఇవన్నీ యాడ్ చేయలేదండి. ఓ పని చేద్దామా, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. సో అప్పుడు మనం అన్ని ప్రాపర్టీస్ యాడ్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, హైర్ డేట్ ఇవి కూడా పెట్టేద్దాం. ప్రైవేట్ స్ట్రింగ్ హైర్ డేట్, జాబ్ ఐడి అనేది ఏంటి, స్ట్రింగేగా. స్ట్రింగ్ జాబ్ ఐడి, ప్రైవేట్ డబుల్, శాలరీని డబుల్ గా తీసుకున్నానండి ఎందుకంటే పాయింట్స్ కూడా ఉంటాయి కదా ఒక్కోసారి. ప్రైవేట్ డబుల్ కమిషన్, మేనేజర్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి. ప్రైవేట్ ఇంట్ మేనేజర్ ఐడి, ప్రైవేట్ ఇంట్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకేనా. రైట్ క్లిక్ చేసి సోర్స్ కి వెళ్ళి జనరేట్ గెటర్ సెటర్ మెథడ్స్ అనండి. రెస్ట్ ఆఫ్ ఈ కూడా చూపిస్తుంది. ఓకేనా. ఓకేనా.
నెక్స్ట్ ఏంటండి జాబ్ ఐడి తర్వాత శాలరీ కదా, శాలరీ కమిషన్ పర్సెంట్ కష్టంగా ఉందా ఇలా యాడ్ చేయటం? నల్ల ఏంటో కొంచెం స్లో పనిలా ఆ, కొంచెం అన్ని ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది కదా. అయ్యాక మొత్తం చూద్దురులేండి. ఓకే, ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ నుంచి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్. ఓకే, ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయీ బాగానే ఉంది. ఇక్కడ డబుల్ కోట్స్ బిగిన్ చేసాం, ఎండ్ చేసాం. ఎంప్లాయీ డాట్ ఫస్ట్ నేమ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఎంప్లాయీ డాట్ లాస్ట్ నేమ్ గామా ఉంది. ఎంప్లాయీ డాట్ గెట్ ఈమెయిల్ బాగానే ఉంది. నెక్స్ట్ ఎంప్లాయీ డాట్ ప్రతి దాంట్లో మళ్ళీ నాకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈ రాయాలంటే ఇట్లానే ఉంటుందండి. యాక్చువల్ నెక్స్ట్ ఇది ఈజీగా ఉంటుంది. మీరు ఇది కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అని వస్తుంది జేడీబీసీలో. అందులో ఇంత కష్టం ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ది కష్టాన్ని చూస్తేనే కదా తర్వాత సెకండ్ దాని అడ్వాంటేజ్ అర్థమయ్యేది. అందుకని ఇది చెప్పాల్సిందే, మీరు తెలుసుకోవాల్సిందే. ఇది రాయరండి ఎవరు, కానీ తెలుసుకోవాలి. చాలా మంది రాస్తారు, చాలా మంది రాయరు. ఇది 2 కేసెస్ ఉంటారు. మీరు నాతో పాటు చూస్తూ ఉండండి. డబుల్ కోట్స్ ఎక్కడ మిస్టేక్ ఉంటే చెప్పండి. సో డబుల్ కోట్స్ వచ్చింది, ప్లస్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ కామా పెట్టాం. ఇదే మనం ఏం లేదండి, డైనమిక్ వాల్యూని మాత్రం తెచ్చుకుంటున్నాం అంతే. సో ఇక్కడ కామా ఉంది. సో సింగిల్ కోట్ తర్వాత మళ్ళీ వాల్యూ రావాలి కాబట్టి ఇక్కడ సింగిల్ కోట్ పెట్టాం. ఫస్ట్ నేమ్ గెట్ ఫస్ట్ నేమ్ అన్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ కోట్ గెట్ లాస్ట్ నేమ్. నెక్స్ట్ ఇది ఇలా కదా ఉండాల్సింది, స్ట్రింగ్లో ఉండాలి కదా. నెక్స్ట్ గెట్ ఈమెయిల్ డబుల్ గెట్ ఫోన్ నెంబర్. ఇది పెట్టి సిస్ డేట్ ఇదంతా పెట్టి ఓకే. నెక్స్ట్ గెట్ జాబ్ ఐడి ప్లస్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఎంప్లాయీ డాట్ శాలరీ జాబ్ ఐడి అయిపోయాక సింగిల్ కోట్స్ దేనికి ఉంటాయో తెలుసా అండి? ఓన్లీ స్ట్రింగ్స్కే ఉంటాయి. ఓకేనా? వింటున్నారా? నిద్రపోతున్నారు అందరు? లేదు లేదు. గ్యారంటీ ఇక్కడ బండ బూత్ ఉంటుంది మనం అలా చేసేటప్పుడు. సో దీన్ని ఫిక్స్ చేసుకుంటూ వస్తాం. మన డీబగ్గర్ ఉంది కదా, దాన్ని వాడేస్తాం. లాస్ట్ది మేనేజర్ ఐడి డిపార్ట్మెంట్ ఐడి కదా. సో ప్లస్ ఎంప్లాయీ డాట్ గెట్ మేనేజర్ ఐడి కామా రావాలి కదా. ఇక్కడ ఇలా ఉండాలి కదా.
Yeah. ఇది ఎందుకు ఇంకా ఉంటుంది? డబుల్ కోట్ బాగానే ఉంది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకేనా, ఏదో మొత్తానికి ఇచ్చింది అని గ్యారంటీ. సింటాక్స్ ఎక్కడో చోట తప్పు అయ్యే ఉంటుంది. ఓకే, రిజల్ట్ సెట్ తీసిపడేయండి, ఇంక ఇది అక్కర్లేదు కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ ఏమన్నా మీకు అప్డేట్ చేయాల, ఇన్సర్ట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ అని ఇచ్చి కొరి ఇవ్వాలి. ఓకేనా అండి? ఇది ఆర్ఎస్ కాదు కదా, మనం అప్డేట్ చేసినప్పుడు ఎన్ని రోజు అప్డేట్ అయింది అని వాల్యూ ఇస్తుంది. ఓకేనా, ఇది టెస్ట్ చేయాలంటే మనం ఎంప్లాయీ మెయిన్కి వెళ్ళి ఒక ఎంప్లాయీని క్రియేట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఎంప్లాయీ సెటర్ మెథడ్స్ ఒక 8 or 9 ప్రాపర్టీస్ అన్నిటికీ సెట్ కాల్ చేయాలి కదా. సో దాని బదులు మనం ఏం చేద్దాం, కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ పాస్ చేద్దాం క్రియేట్ చేసేటప్పుడే. ఏదో ఒకటి చెప్పేసి టక్క 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 చేసేద్దాం. 400. నెక్స్ట్ ఫస్ట్ టెస్ట్ 4. జావాలో ఇక్కడ ఇచ్చేటప్పుడు డబుల్ కోట్లు ఇస్తామండి. ఒరాకిల్లో కొరీ స్ట్రింగ్ అప్పుడు సింగిల్ కోట్ ఇవ్వాలి. నెక్స్ట్ abc@gmail.com. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఫోన్ నెంబరా? 1 2 3 4 5 6 7 8 9 డబుల్ కోట్స్ కదా. ఇది ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం అండి, అర్థమైందా? నెక్స్ట్ డేట్. రాజీవ్ అండ్ సందీప్ ఉన్నారా? ఉన్నానండి. గుర్తుందా? లేదు లేదు. చూసేవాడికి ఎలా ఉంటుంది, రాసేవాడికి ఎలా ఉంటుంది? మీరు రాస్తే తెలిసింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ సింగిల్ కోట్లు డబుల్ కోట్లు బీభత్సం ఉంటుంది. DDMO అని కదా, 19 అక్టోబర్. ఎప్పుడు డేట్ ఈ ఫార్మాట్ లో ఇవ్వాలండి బై డిఫాల్ట్. ఓకే. DDMON 4 వైస్ ఇస్ ద డిఫాల్ట్ ఫార్మాట్. ఇలా ఇవ్వకపోతే అది ఒప్పుకోదు డేట్ కాలంకి. ఓకేనా, ఇది చూసారా, స్ట్రింగ్ కాదు డబుల్ కోట్ కదా. టెస్ట్ చేద్దాం, డీబగ్ పెట్టుకుంటా పోదాం, ఎర్రర్ ఎందుకు ఇస్తే చూద్దాం. ద కన్స్ట్రక్టర్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఇంట్ స్ట్రింగ్ ఇంటూ 1 2 3 4 5 6 రావాలి స్ట్రింగ్స్. నెక్స్ట్ 2 డబుల్ 2 ఇంట్లు. ఇంట్ తర్వాత 6 స్ట్రింగ్స్ రావాలి. 1 1 2 3 4 5 6 ఇక్కడ కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకెక్కడ 2 double 2
2 డబుల్ 2 ఇంటూ బాగానే గుర్తుపెట్టుకున్నారండి. 2 డబుల్ కదా, 2 డబుల్. కరెక్టే కదా. ఎందుకంటే అంటే డబుల్ డిక్లేర్ చేశారుగా, 0.00 అని అలా. డబుల్ అంటుందా, ఏంటండి 0.00 కూడా యాడ్ చేయాలని. ఇప్పుడు అక్కడ 10,000 రాశారు కదా. అలా ఏముండదే, అంతే అనుకుంటున్నా, గెస్. లేదు అలా ఉండదు. ఇంట్ తర్వాత కన్స్ట్రక్టర్ ఇంట్ స్ట్రింగ్ 2 3 4 5 6 కరెక్టే కదా. 1 2 3 4 5 6 డబుల్ నల్ ఏంటండి, కరెక్టే ఉంది, నెంబర్ అయితే కరెక్టే. క్రియేట్ కన్స్ట్రక్టర్. ఓకే అర్థమైంది. నల్ ఎప్పుడు ఇస్తామండి, నల్ జీరో. ఇస్తాం, రెఫరెన్స్ వేరియబుల్ కదా ఇచ్చేది, డబుల్ కి నల్ ఎట్లా ఇస్తాం, అదే 0. 0 అని ఇవ్వాలి. అర్థమైందా, యా అర్థమైంది. అది డబుల్ వాల్యూ ప్రిమిటివ్ కదా, ప్రిమిటివ్ కి ఎలా ఇస్తాం మనం, ఇవ్వలేము. empdao డాట్ యాడ్ ఎంప్లాయ్ అని ఇచ్చి దీన్ని ఆర్గ్యుమెంట్ కి ఇవ్వండి. ఇప్పుడు మీకు గ్యారంటీ క్వరీ సింటాక్స్ లో తప్పు వస్తుంది, చూద్దాం. మనం రైట్ క్లిక్ చేసి డీబగ్ గ్యాస్, అసలు ఇంకో పని చేస్తే రైట్ క్లిక్ డీబగ్ గ్యాస్ జావా అప్లికేషన్. ఏంటి ఇక్కడికి రాలా కంట్రోల్, అది ఇంకా హిట్ చేస్తున్నట్లుంది. ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి కదా, అప్పుడు కదా మనది కంట్రోల్ వచ్చేది. అర్థమైందా, ఏంది ఇంతసేపు డేటాబేస్ నుంచి తెచ్చుకోవడానికి, ఒక్కోసారి ఇది ఎందుకో లేట్ అవుతుంది. ఏమైంది, ఇది ఇంకా వర్క్ రన్ అవుతూనే ఉంది. మళ్ళీ రన్ చేద్దాం. బ్రేక్ పాయింట్ ఏమైనా వచ్చిందా ఏంటి, ఎందుకు అయింది ఎంతసేపు ఏంటో, అది ఇంకా రన్ అవుతూనే ఉంది. టైంకి అశ్విని కూడా లేదు, అవుట్పుట్ అని రమ్మని చెప్తే వస్తుంది. చూసారా, అశ్విని పేరు తలుచుకోగానే వచ్చేసింది. ఓకే, F5 క్లిక్ చేయండి. చెప్పా కదా ఇన్సైడ్ వెళ్ళాలి మెథడ్కి అంటే F5 నొక్కండి. F6 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 F6. ఓకే, ఇక్కడ చూడండి, మీకు తప్పు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇగోండి ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా, ఈ ఎంప్లాయ్ క్వరీ మీద డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనండి. ఈ క్వరీ ఏముందో కూడా డైనమిక్ వాల్యూస్తో సహా వచ్చేస్తుంది, ఏమన్నా ఎర్రర్ ఉంటే మనం చూసుకోవచ్చు. దాన్ని కాపీ చేసి ఇక్కడ ఎడిటర్లో చేసి రన్ చేసి టెస్ట్ కూడా చేసుకోవచ్చు మీకు ఒకవేళ కావాలంటే, కరెక్ట్గా వచ్చిందా లేదా చూడటానికి. చూడండి, ఇది బాగానే వచ్చింది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఓకే, ఇక్కడ చూసారా బగ్, ఐటీ ప్రోగ్రామ్ దగ్గర సింగిల్ కోట్ మిస్ అయింది. సో ఐటీ ప్రోగ్రామ్ దగ్గర ఉంది, ఇక్కడ సింగిల్ కోట్లు మిస్ అయింది. అదేనా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి ఫస్ట్ నుంచి. సో F6 ఇంతే, సింపుల్ కదా. మళ్ళీ ఆ క్వరీ తీసుకోండి, ఏమన్నా ఎర్రర్ ఉందో చూడండి. ఇది డీబగ్గింగ్ అండి, ఇలా డీబగ్ చేసుకోవాలి.
ఒక్క కొరీ ఇప్పుడు రాసామంటే ఇన్స్పెక్ట్ చేసుకొని వాల్యూస్ చూసుకోవడమే అంతే. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది కదా, యా సింగిల్ కోడ్ సెండ్ అయింది, అన్ని కరెక్ట్ ప్రాపర్గా ఉంది. ఐటీ ప్రోగ్రామ్ ఓకే. మనం ఇది ఒకటి టెస్ట్ చేద్దామండి, రన్ చేద్దాం ఊరికనే, ఫస్ట్ టైం కాబట్టి. ఓ ఈమెయిల్ ప్రాబ్లం అంటే అంతా బాగానే ఉంది అన్నట్టు, అర్థమైందా? సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఎంప్లాయ్ మెయిన్కి వెళ్ళి ఈమెయిల్లో ABCDE అని పెట్టండి. మళ్ళీ ఇప్పుడు చూడండి కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, రీస్టార్ట్ కొడుతున్నానండి. డీబగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. డీబగ్ గ్యాస్ ఇంకెందుకు డీబగ్, ఇంకా రైటే అయింది కదా 100%. రన్ చేసేస్తాను, ఎర్రర్ వస్తే అప్పుడు చూద్దాం. 100% ఇన్సెట్ అయిపోతుంది. చూసారా ఎర్రర్ ఇవ్వలేదు అంటే మన 400తో రికార్డ్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఉంది 4. చూసారా ఇన్సర్ట్ అయింది, చూసారా అండి? యా యా సో ఇది ఇన్సర్ట్ ఎలా చేయాలి, ఏం లేదు, నిన్న కొరీకే ఒక కొరీ ప్రిపేర్ చేసుకోవాలి. అవునా, సింపుల్. నిన్న కొరీకే జస్ట్ కొరీ ప్రిపేర్ చేసుకోవాలి, రైట్? మొత్తం కొరీ ప్రిపేర్ చేసుకొని ఇది క్రియేట్ స్టేట్మెంట్ అంటాక రిజల్ట్ సెట్ ఇది కూడా ఉండదు కదా, సెలెక్ట్ అంటే రోల్స్ తెచ్చుకోవడం అదంతా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, కొరీ ప్రిపేర్ చేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్కి ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సెలెక్ట్ కొరీకి ఎగ్జిక్యూట్ కొరీ అంటాం, ఇన్సర్ట్ అప్డేట్ డెలీట్ వీటన్నిటికీ ఎగ్జిక్యూట్ అప్డేట్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి యాక్చువల్గా కౌంట్ ఉంది కదా, ఇక్కడ రిటర్న్ కౌంట్ చేయాలి, 0 ఇచ్చా ఫస్ట్ రాసినప్పుడు. నెంబర్ ఆఫ్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమైంది సింధు, కౌంట్ వస్తుంది ఇప్పుడు. కౌంట్ వస్తుందా? ఏం చెప్పా, అదే డూప్లికేట్ వేస్తే ఎర్రర్ వస్తుంది అని చెప్పానా? రన్ చేసేయండి, ఎర్రర్ వస్తుంది కదా, చూసారా? ఆల్రెడీ యూనిక్ కన్స్టెంట్ ఈమెయిల్ కూడా ఉందన్న. అదేంటి ఇది ఈమెయిల్ గురించి అడిగింది అసలు? ఓకే మళ్ళీ రన్ చేద్దాం, అది 400 ఆల్రెడీ ఉందని రావాలి. చూసారా దీన్ని యూనిక్ కన్స్టెంట్. ఇక్కడ ఇది చూస్తే దీని పేరు కన్స్టెంట్ అండి. ఏమంటుందంటే ఎంప్లాయీ ఐడి పీకే అంటే ప్రైమరీకి అంటే యూనిక్గా ఉండాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ వైలేట్ అయింది కదా, 400 ఆల్రెడీ ఉంది, అందుకని అదేమంటుంది ఎంప్లాయీ ఐడిలో ఉన్న ప్రైమరీకి కన్స్టెంట్ వైలేట్ అయింది అని ఇస్తుంది. అర్థమైందండి అందరికి? యా రాజీవ్ సందీప్ ఇన్సర్ట్ ఎలా చేయాలో అర్థమైందా? రాజీవ్ లేడు. లేడా? లేడు. నీకు అర్థమైందా సందీప్? అర్థమైంది. ఓకే ఇది ఇన్సర్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రిపేర్ స్టేట్మెంట్ అని ఉంటుంది, అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే ఈ రోజు చెప్తారా రేపు? నెక్స్ట్ ఇంకా కొరీస్ రాసేసుకోవచ్చు ఇంతే. ఎంప్లాయీస్ ఉందా, ఎంప్లాయీ డివోలో నాకు మండే కల్లా మీరు చేసుకోండి. ఇవన్నీ చేసి మీ టాస్క్ ఏంటంటే ఎంప్లాయీ డివో IMPL ఇక్కడికి వెళ్ళేసి మీరు మొత్తం మీకు నచ్చినన్ని కొరీస్ గెట్ ఎంప్లాయీస్ ఉందా. నిన్న ఏం చెప్పాను మీకు టాస్క్, ఒక ఎంప్లాయీ ఇస్తే ఆ రికార్డ్ రావాలి, అదొక టాస్క్ ఇచ్చా ఆల్రెడీ. నెక్స్ట్ ఏం చేయాలి, డిలీట్ చేయడానికి ఒకటి రాయండి. సో ఇలా ఉండాలి నా ఇంటర్ఫేస్, పబ్లిక్ వాయిడ్ డిలీట్ ఎంప్లాయీ అంటే నేను పాస్ చేస్తా ఎంప్లాయీ ఐడి, ఈ ఎంప్లాయీ ఐడి రికార్డ్ డిలీట్ అయిపోవాలండి మీరు కాల్ చేస్తే. ఇది ఒక మెథడ్ ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆల్రెడీ రాసాం కదా, నెక్స్ట్ అప్డేట్ చేయండి. సేమ్ కొరీ అప్డేట్ రాసి ఇన్సర్ట్ ప్లేస్లో ఇవ్వండి.
ఎగ్జిక్యూట్ అప్డేట్ అనండి అంతే. పబ్లిక్ వాయిడ్ అప్డేట్ ఎంప్లాయీ అని చెప్పి న్యూ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇవ్వండి అప్డేటెడ్ వాల్యూస్తో. ఓకే. ఇది ఒక టాస్క్ మీకు. ఇవన్నీ చెయ్యండి. లేదు. ఓకేనా? యాడ్ ఎంప్లాయీ ఇంకా మీరు అప్డేట్ చేయగలరు, డిలీట్ చేయగలరు, ఇంకా డిఫరెంట్గా ఇన్సర్ట్స్ చేయండి. ఓకేనా? ఓకే. మండే చూద్దాం. ఓకేనా? ఓకే అన్న. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. నేను గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ, మరి చూసారో లేదో. రేపు ఎల్లుండి లేదని చెప్పండి. ఓకే. హ్యాపీ వీకెండ్ అండి. బాయ్ అండి ఇద్దరికి. బాయ్ అండి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.